అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ఆయన ఆశయాలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ 132 అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇక ఆనాడు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఎంత అవమానపరిచారని గుర్చేసిందన్నారు. నేడు హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు బీజేపీ డిమాండే కారణమన్నారు. అంబేద్కర్ విగ్రహం కోసం బీజేపీ పోరాట ఫలితమే నేడు నగర నడిపుట్టున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైందని బండి సంజయ్ అన్నారు. ఇక సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ను గౌరవించడం అంటే విగ్రహాలు పెట్టడమే కాదని ఆయన ఆశయాలను కూడా గౌరవించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులను కేసీఆర్ మోసం చేస్తూ వస్తూ అన్నారని, ఎన్నికల సమయంలో దళితుల కోసం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చినప్పుడు దళితులకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ 130వ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇక ఆనాడు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఎంత అవమానపరిచారని గురిచేసిందని అన్నారు. నేడు హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు బీజేపీ డిమాండే కారణమన్నారు. విగ్రహం కోసం బీజేపీ పోరాట ఫలితమే నేడు నగర నడిపొట్టున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బండి సంజయ్ అన్నారు. ఇక సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. అంబేద్కర్ ను గౌరవించడం అంటే విగ్రహాలు పెట్టడమే కాదని ఆయన ఆశయాలను కూడా గౌరవించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులను కేసీఆర్ మోసం చేస్తూ వస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చినప్పుడు దళితులకు నిజమైన న్యాయం జరిగినట్లుంటుంది ఆయన అన్నారు. నమస్కారం. అంటరానితనాన్ని అంతమొందించి కుల రక్కసిని ఒకటి వేలతో పెగిలిసినటువంటి పేద వర్గాల యొక్క అణగారిన వర్గాల యొక్క ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయ వారోత్సవాల సందర్భంగా పేరుతోని 6వ తారీఖు నుంచి ఇప్పటివరకు కూడా అనేక సేవా కార్యక్రమాలను వివిధ కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల వారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క సూచన మేరకు కొనసాగిస్తున్నాం. అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, ఆయన ఉన్నోడు కాదు, అగ్రకులంలో పుట్టినోడు కాదు. చిన్నప్పటి నుంచే నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ఈ దేశంలో పేద ప్రజలు బాగుపడాలి, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో నిత్యము వారి కోసం వారి జీవితం బాగుపడాలని చెప్పి ఉద్దేశంతో కష్టపడి ఉన్నటువంటి ఆలోచన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఐక్యరాజ్య సమితిలోనే ప్రజాస్వామ్యానికి దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి పొగిడిందంటే ఇంత గొప్ప విషయం ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద జనాభా భారతదేశం మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి భిక్ష వల్ల వారి యొక్క ఆలోచన వల్ల ప్రజాస్వామ్య దేశంగా ఇలా ఓడబడుతుంది అని చెప్తే గుర్తింపు పొందిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని గొప్ప ఆలోచన